అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయలపల్లి హరిజనవాడకు చెందిన శ్మశాన స్థలం కబ్జా చేసేందుకు అగ్రవర్ణాల వారు ప్రయత్నాలు. మాకున్న ధన ఖండ అధికార రాజకీయ అండదండలకు ఎవరు అడ్డొస్తారు అంటూ ఇష్టానుసారంగా ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అది వారి సొంతం అన్న తీరులో వ్యవహరిస్తూ మాకు మేమే మోనార్కులం అన్న తీరులో రెచ్చిపోతున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయలపల్లి హరిజనవాడకు చెందిన దళితులకు ప్రభుత్వం కేటాయించిన సర్వే నెంబర్ 1713లో 0.20 సెంట్ల భూమిని గత సంవత్సరం హరిజనవాడ శ్మశాన వాటికకు రెవెన్యూ అధికారులు కేటాయించారు. దీంతో హరిజనవాడకు సంబంధించిన వారు శ్మశానానికి ముర్ల కంచె ఏర్పాటు చేసుకోగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న కొందరు జేసీబీల సహాయంతో ముళ్ల కంచెను ధ్వంసం చేశారు. హరిజన వారికి సంబంధించిన వారు చరవాణి ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులను కలిసి సమస్యని పరిష్కరించుకోమని చెప్పారు. పేరు రమాదేవి అండి. మాది అర్జునవాడ. మీ అందరికీ నమస్కారం అండి. మాకు శ్మశానం కావాలని 20 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఇప్పుడు కలెక్టర్ గారు మాకు ఇచ్చారు. అందుకు వాళ్ళు అడ్డుపడుతున్నారు. మాకు దయచేసి న్యాయం చేయండి కలెక్టర్ గారు. అందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. నాటిన పోళ్ళు కూడా పాల్గొట్టేశారండి. మాకు భయం వేస్తుంది. మీరు వచ్చి మమ్మల్ని కాపాడాలి. అందరు దున్నేసేసి మమ్మల్ని మాకు భయం వేస్తుంది సార్. మమ్మల్ని కాపాడు. రాజులు మునక్కాయలపల్లి రాజులు మమ్మల్ని భయపెడుతున్నారు సార్. వాళ్ళు దయచేసి మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారాలండి. నా పేరు అనురాధ. మాది మునక్కాయలపల్లి హరిజనవాడ. మేము శ్మశానం కోసం అర్జీ పెట్టుకున్నాము. పాత శ్మశానం ఉండింది కానీ అది రైల్వే వాళ్ళు ఆక్రమించేసుకున్నారు వాళ్ళ స్థలం అని. మాకు కొత్త శ్మశానం కలెక్టర్ గారు ఇచ్చినారు. ఇప్పుడు వచ్చిన దానికి మునక్కాయలపల్లి రాజులు వచ్చేసి మాది కానీ అని తీసుకుంటున్నారు. దౌర్జన్యం చేస్తున్నారు. చుట్టూ కంచె నాటినాము. ఆ కంచెలు అన్ని పగలగొట్టేసినారు. వైర్లు తీసేసి మాకు న్యాయం చేయవలసిందిగా టీవీ వాళ్ళని కోరుచున్నాము. నా పేరు బీదం వేణుగోపాల్. మాది మునక్కాయలపల్లి హరిజనవాడ, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా. మా గ్రామస్తులు 4 తరాలుగా ఈ గ్రామంలో నివసిస్తున్నారు. గత 100 సంవత్సరాలుగా మాకు శ్మశానం లేదు. కానీ రైల్వే స్థలంలో ఉన్నటువంటి ఆ కొంచెం జాగాలో మా చనిపోయిన వారిని అక్కడ పూడ్చుతున్నాము. మేము గత 20 సంవత్సరాలుగా ఆర్డీఓ గారి దృష్టికి, సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల మాకు గత ప్రభుత్వంలో 20 సెంట్ల భూమిని 1713 సర్వే నెంబర్లో వంకపోరం బోకులో మాకు కేటాయించడం జరిగింది. మేము అప్పుడు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోలేకపోయినాము ఆర్థిక స్తోమత వల్ల. ఇప్పుడు మా ఊరిలో ఒక 3 చనిపోవడం వల్ల ఆ 3 చనిపోయినప్పటి నుంచి ఒకటే గొడవ. మేము ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళినా కూడా అవి మేము భూమిని లీగల్గా మేము ఇచ్చినాము, పలానా సర్వే నెంబర్లో మీకు ఇచ్చినాము, మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు పదే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, మీరు కంచె ఏర్పాటు చేసుకోండి, మీరు పూడ్చుకోండి అని చెప్పేసి సార్ వారు తెలియజేశారు. మేము అదే చేసినాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ పూడ్చడం వల్ల ఆ ఫెన్సింగ్ రాళ్ళను పూర్తిగా ధ్వంసం చేసేసినారు. చుట్టూ జేసీబీలు పెట్టి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఆ బూడ్చిపెట్టే శవాలను కూడా వాళ్ళు జేసీబీతో లోడేటట్లున్నారు. కాబట్టి మాకు ఈ కేటాయించిన గవర్నమెంట్ 20 సెంట్ల భూమిని మాకే దక్కాలా. ఇది మాది. వంకపోరం బోకు గవర్నమెంట్ మాకు ఇచ్చింది. ఇది మాది. గవర్నమెంట్ మాకు కేటాయించింది 20 సెంట్ల భూమిని. ఈ భూమిని మాకు దక్కేటట్లు చేయాలా. మేము 20 రోజులుగా ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళాము. రేపు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాము. ఇది మాది. గవర్నమెంట్ మాకు కేటాయించింది. ఇది మాది. నా పేరు బాలదిలీప్. ఇది అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయపల్లి హరిజనవాడకి సంబంధించిన విషయము. శ్మశానం గురించి మాట్లాడదలుచుకుంటున్నాను నేను. పూర్వీకులు గత 100 సంవత్సరాల నుంచి మా శ్మశానం గురించి పోరాడుతుంటే మేము పూర్వం అక్కడ వేసుకుంటున్నాము. అది ఇప్పుడు ప్రజెంట్ రైల్వే కిందకు వచ్చిందని వాళ్ళు హెచ్చరించారు మాకు. మేము 20 సంవత్సరాల నుంచి శ్మశానమే పూర్తిగా లేకుండా ఉండింది. మా పూర్వీకులు తిరిగి వాళ్ళ చుట్టూ శ్మశానం కోల్పోలేకపోయారు. మేము గత 2-3 సంవత్సరానికి తిరగంగా గత ప్రభుత్వంలో కలెక్టర్ గారు సర్వే నెంబర్ 1713 20 సెంట్లు కేటాయించడం జరిగింది. మేము దాని చుట్టూ కంచేసుకున్న స్తోమతలో లేక మొన్న ఈ మధ్యన 2 శవాలు పడింటే తర్వాత కంచేసుకోవడం జరిగింది. ఆ కంచిని మునక్కాయపల్లి గ్రామ రాజులు వాళ్ళు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. మాకు ఈ శ్మశానం మేము ఎప్పటికైనా కావాలా. మాకు ఇచ్చిన రైల్వే శ్మశానం మాకు ఎప్పటికీ దక్కదని మాకు తెలుసు. మాకు ఇచ్చిన గవర్నమెంట్ ప్రకారం, మా కలెక్టర్ గారికి ఇచ్చిన ప్రకారం మాకు శ్మశానం దక్కాలని కోరుకుంటున్నాం.